పావా కడైగల్. ఇది నెట్ఫ్లిక్స్ లో ఫస్ట్ పొజిషన్ లో ట్రెండ్ అవుతున్నటువంటి వెబ్ సిరీస్. ఇందులో 4 ఎపిసోడ్లు ఉంటాయి అండ్ ఈచ్ ఎపిసోడ్ ఈస్ డైరెక్టెడ్ బై అ డిఫరెంట్ ఇండివిజువల్, అ డిఫరెంట్ డైరెక్టర్. దాన్నే మనం ఆంథాలజీ అంటాం. ఆంథాలజీ అంటే బేసిక్ గా డిఫరెంట్ వర్క్స్ డన్ బై డిఫరెంట్ పీపుల్ ఆర్ పుట్ టుగెదర్. ఇది మీరు ఖచ్చితంగా చూడాలి. ఎందుకు అని అంటే, ఫస్ట్ థింగ్ చాలా న్యాచురల్ గా ఉంటది. సెకండ్ థింగ్ చాలా రియలిస్టిక్ గా ఉంటది. మన కరెంట్ సొసైటీలో ఏం జరుగుతుందో మీకు కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఇప్పుడు మన దాంట్లో రిలీజియస్ కిల్లింగ్స్ కానీ, రిలీజియస్ హేట్రేడ్ కానీ, ఇప్పుడు మనం గే వారికి ఏ విధంగా ట్రీట్ చేస్తాము, లేకుంటే ప్రైడ్ కిల్లింగ్స్ అని, ఇప్పుడు ఒక క్యాస్ట్ అమ్మాయి ఇంకో క్యాస్ట్ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే మనం ఎలా వాళ్ళని చంపేస్తున్నాము, లేదా లెస్బియన్స్ ఒక అమ్మాయి ఇంకో అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటే మనం వాళ్ళని సొసైటీ ఎలా నెగ్లెక్ట్ చేస్తుంది. సో ఇవన్నీ ఈ క్యాస్ట్ బేస్డ్ ఇష్యూస్ ఇవన్నీ చాలా రియలిస్టిక్ గా రియల్ గా పబ్లిక్ ఎలా సఫర్ అవుతున్నారో అదే విధంగా చూపించారు. ఇందులో ఫస్ట్ ఎపిసోడ్ ఉంటది. దాని గురించి చాలా మీమ్స్ వచ్చాయి, దానికి చాలా అప్లాజ్ వచ్చింది. నాకు తెలిసి మీరు ఆల్రెడీ చూసుంటారు. ఆ ఎపిసోడ్ మిస్ అవ్వకండి. అండ్ ఇది చాలా ఈజీగా చూడొచ్చు, ఎందుకంటే ప్రతి ఎపిసోడ్ కి 30 minutes మాత్రమే ఉన్నాయి. అండ్ ఫస్ట్ ఎపిసోడ్ డైరెక్టెడ్ బై సుధా కొంగరా. అండ్ ఐ వాంటెడ్ టు గ్రీట్ దట్ మేడం అండ్ ఐ వాంటెడ్ టు థ్యాంక్ హర్ ఫర్ మేకింగ్ సచ్ అ మూవీ. 30 minutes లో తను రియల్ గా ఒక గే ఎలా సఫర్ అవుతాడు, ఒక గేని ఈ సొసైటీ వాళ్ళని ఎలాగా ట్రీట్ చేస్తుంది, మన ట్రీట్మెంట్ వాళ్ళని ఎంతగా సఫర్ చేస్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూని చాలా చాలా చక్కగా చూపించారు. మీకు ఖచ్చితంగా ఏడుస్తారు, మీకు టచ్ అవుతుంది. ఖచ్చితంగా చూడాల్సిన సిరీస్. అండ్ ఐ లైక్ ద లాస్ట్ ఎపిసోడ్. అందులో ప్రకాష్ రాజ్ తన సొంత కూతుర్ని చంపేస్తాడు అనమాట. ఎందుకంటే షీ మ్యారీడ్ సంబడి ఫ్రమ్ అ డిఫరెంట్ కాస్ట్. అలా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నందుకు ఒక తండ్రి తన కూతుర్ని చంపాల్సి వస్తుంది అనమాట. ఆ చంపడానికి కారణం సొసైటీ ప్రెషర్ అనమాట. సో సొసైటీ మన లైఫ్ ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది చాలా చక్కగా చూపించారు. సో మీరు కనుక ఈ వీకెండ్ దీన్ని చూడాలనుకుంటే ఖచ్చితంగా చూడండి. చాలా రియలిస్టిక్ డైరెక్షన్, చాలా న్యాచురల్ గా ఉంటది. అండ్ ఇట్ టీచెస్ యూ అ లాట్ అండ్ ఇట్స్ అ మస్ట్ వాచ్ ఫర్ షూర్. నేను ఒక వీడియో చేస్తున్నానంటే యూ కెన్ అండర్స్టాండ్ హౌ మచ్ దట్ టచ్డ్ మీ. సో డోంట్ మిస్ ఇట్. And in case if you watch it, do let me know. Thank you so much.